కూడా ఖండిస్తూ వచ్చాము, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి కాస్త రాజకీయంగా మారి ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే విధంగా, మహిళలకు సంబంధించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆరోపణలు చేసే విధంగా ఉంది. ఈ అరెస్ట్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకటి, ముందు రాజధాని అమరావతి మీద ఆ టీవీ చర్చా వేదికలో విశ్లేషకులు, జర్నలిస్టు కృష్ణంరాజు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇవి ఆక్షేపణీయము, గర్హనీయము. ఇది ఫస్ట్ అంశం. కానీ ఇక్కడ ముగ్గురికి సంబంధించిన అంశం. ఒకటేమో కృష్ణంరాజు, ఒకరేమో కుమ్మినేని శ్రీనివాసరావు, ఒకటేమో యాజమాన్యం. ఇక్కడ వ్యాఖ్యలు చేసింది, అనుచిత వ్యాఖ్యలు చేసింది కృష్ణంరాజు గారు. అవును, సరే, ఆయన మీద వచ్చేసి చట్టపరంగా ఆయన ఒకవేళ క్షమాపణ చెప్తే సర్దుకోవచ్చు, లేకుంటే క్షమాపణ చెప్పినప్పటికీ చట్టపరమైన తీసుకోవచ్చు. కానీ ఇక్కడ యాంకర్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది ఇది ఏమాత్రమో సమంజసం కాదు. ఇది ఖచ్చితంగా వచ్చేసి ఎదురు చేతిలో పౌరుంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, ఇది ఒక కక్ష రాజకీయం కింద వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది అప్రజాస్వామికం, ఇది అక్రమం. ఇప్పుడు ఆయన వచ్చేసి విశ్లేషకుడు ఏం మాట్లాడుతున్నది ఈయనకి ఏమైనా ఊహిస్తుంటాడు, ఏమన్నా వచ్చేసి సరే ఆ నేపథ్యంలో ఈయన కొంతవరకు అది మంచిది కాదనే యాంగిల్లో మాట్లాడు, తర్వాత కూడా ఈయన ఖండించాడు ఇష్యూను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది, రిమాండ్ పంపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన పిలిపించేసి విచారణ చేసి పంపించుండొచ్చు ఒకవేళ అనుకుంటే, అంతేగాని అది కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడము, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం అనేది, అంటే ఆ యాక్ట్ ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో రాష్ట్రంలో ఇది ఒక మచ్చుతురక. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే బెయిల్ రాకుండా పోతుంది అనేది, దాని మీద ఇది బాగా దుర్వినియోగం అవుతా ఉంది అనేక సందర్భాల్లో రాష్ట్రంలో, ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ. ఇది ఒక మచ్చుతునక అనమాట. ఇది అరెస్ట్, కొమ్మినేని అరెస్ట్ గురించి. ఇంకా మూడవది యాజమాన్యం. అది సాక్షి టీవీ ఛానల్ కాబట్టి, ఆ టీవీలో అది వచ్చింది కాబట్టి మహిళలకు సంబంధించి, ఒకసారి సాక్షి టీవీ యాజమాన్యం వచ్చేసి దానికి ఆల్రెడీ కొంత ఖండించినట్టుంది. కానీ స్పెసిఫిక్ గా వచ్చేసి మేము కూడా మహిళ, ఆ యాజమాన్యం వచ్చేసి భారతమ్మ కాబట్టి ఇది నేను బాధపడుతున్నాను, ఒక మహిళగా నేను బాధపడుతున్నాను, అటువంటి వ్యాఖ్యలు చేసినకూడదు అని ఒక క్షమాపణ చెప్తే అది ఆవిడ ప్రెస్టేజ్ పెరుగుతుంది. అదేమి దానివల్ల వచ్చేసి ఆవిడ నామోషి పడాల్సిన అవసరం లేదు. అది ఒక అంశం. నాలుగవ అంశం వచ్చేసి ఈ యొక్క సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడము, రాళ్ల దాడి, కోడిగుళ్లతో దాడి, గేట్లు ఎక్కడం, గేట్లు దూకడం, ధ్వంసం చేయడం, ఆ సాక్షి మీడియాను క్లోజ్ చేయాలని చెప్పడం, ఇవన్నీ అప్రజాస్వామ్యం. అవి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదది. ఓకే, అయితే అంటే ఇక్కడ పాయింట్, సరే మీరు చెప్పినట్టు ఒకళ్ళ మీద దాడులు కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాంటెడ్లీ ఖచ్చితంగా చెప్పాలి, చేయాలి అని టార్గెట్ చేస్తూ భారతి గారికి సంబంధించో లేదంటే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించో ఇలా మాట్లాడటము, అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పుని మీకే శిక్షగా వేయాలి అనేటువంటి ఒక వ్యాఖ్యలతో దాన్ని రాజకీయంగా టీడీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నటువంటి ధోరణి కావచ్చు, ఇది దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉండకూడదు కదా. అవును, అది కరెక్ట్ కాదు. అది సేమ్ టైం వీళ్ళు కూడా వచ్చేసి యాజమాన్యం దాన్ని ప్రిస్టేజ్ గా వచ్చేసి ఏదో నామోసిగా భావించాల్సిన అవసరం లేదు. అది ఒక హుందాగా వచ్చేసి అది వాళ్ళ గౌరవం పెంచుతుంది. దాని ఒకవేళ వీళ్ళు వచ్చేసి దాడులు చేయడం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పని ఒకవేళ అడగచ్చు. అది డిమాండ్ కంటే కూడా మీ యొక్క యాజమాన్యం మీరే కదా అడగచ్చు వీళ్ళు కూడా. కానీ దాడులు చేయడం తప్పు. అదే సమయంలో వచ్చేసి సాక్షి యాజమాన్యము దీన్ని నామోషిగా భావించాల్సిన అవసరం లేదు. దాన్ని వచ్చేసి హుందాగా చెప్పేస్తే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది, దానివల్ల వాళ్ళకి లాభమే కానీ నష్టం ఉండదు. ఓకే 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 సార్, ఇప్పుడు అంటే ఏడాది పాలన పూర్తయిపోయింది. రేపటి 12వ తారీఖుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి నేషనల్ ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని దాడులు, ప్రధానంగా రాయలసీమ లాంటి, మీరు కూడా రాయలసీమకి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, రాయలసీమకి సంబంధించిన హక్కుల మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమకి సంబంధించిన వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. అనంతపురం జిల్లాకి సంబంధించి ఇటీవల ఒక విద్యార్థినిపై జరిగినటువంటి హత్య కావచ్చు, దాంతోపాటు రాయలసీమ సంబంధించిన ప్రాంతాల్లో గత ఏడాదిలోనే దాదాపు 200-300 పైగా ఇలాంటి ఘటనలు జరిగినట్టు కూడా, సరే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయా ఏదనేది పక్కన పెడితే ఎఫ్ఐఆర్లు మాత్రం పోలీసులు నమోదు చేస్తూ వస్తున్నారు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. మహిళలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళకి సంబంధించిన దాడులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. రాజకీయంగా ఒకరిని ఆరోపించడాలు పక్కన పడేస్తే మహిళలకు సంబంధించిన భద్రత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి మీరేం చెప్తారు?
ఓవరాల్ గా మెయిన్ కారణం ఏమంటే 4. ఒకటి మద్యము. ఉమ్, ఈ మొత్తం ఏ నేరం అది మహిళల మీద కానీ జెంట్స్ మీద కానీ అది హత్యలు కానీ లేకుంటే అత్యాచారాలు కానీ రేపులు కానీ ఏనా ప్రధాన కారణాలు 4 కనపడుతున్నాయి. ఉమ్, 1 మద్యము, 2 డ్రగ్స్, 3 గంజాయి, 4 సోషల్ మీడియా ప్రభావం. ఉమ్, ఈ వీటిని అరికట్టకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క నేరాలను వచ్చేసి ఇంకా రోజు రోజుకు ఎవరి ఇయర్ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. ఉమ్, ఇప్పుడు మద్యం అనేది గతంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు మరీ విచ్చలవిడి అయిపోయింది. ఉమ్, మద్యం వచ్చేసి గతంలో టైమింగ్స్ అన్న ఇప్పుడు టైమింగ్స్ లేదు. మా మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఏడ కావాల్సినా సరే ఉమ్, ఆ దొరుకుతుంది మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఏ సమయంలో సరే. కాబట్టి మద్యం అనేది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కొడుకో లేకుంటే మొగుడో వచ్చేసి తాగి వచ్చి ఆ ఏం చేస్తారో వాళ్ళ కంట్రోల్ ఉండరు. వచ్చేసి ఆడవాళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు,